హాయ్ ఫ్రెండ్స్, మదగజ రాజా విశాల్, అంజలి, వరలక్ష్మి వీళ్ళు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీ 2012లోనే రిలీజ్ అవ్వాల్సింది. జస్ట్ కొంచెం లేట్ అయ్యి 13 సంవత్సరాల తర్వాత 2025లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో తమిళ్లో థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. 1 వీక్ తర్వాత తెలుగులో అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ అయితే థియేటర్లు వెళ్ళి చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే పార్ట్లుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సుందర్ సి గారు. ఈయన సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. పాత స్టోరీస్నే కొంచెం కామెడీ అనేది మిక్స్ చేసి తీస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా సేమ్ అదే అనమాట. మనకు ఒక 20 సంవత్సరాలకు ముందు రావాల్సిన స్టోరీ అనమాట ఇది. దాన్ని ఇప్పుడైతే తీశారు. స్టోరీలో కొత్తదనం అనేది ఏమీ ఉండదు. కాకపోతే మనకు కొంచెం కామెడీ అనేది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఆ కామెడీ వల్ల మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి కామెడీ అనేది బాగుందనేసి అనిపించుకుంటోంది. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ స్టోరీ వచ్చేసి ఒక నలుగురు ఫ్రెండ్స్కి సంబంధించింది అనమాట. వీళ్ళు నలుగురు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదివి ఉంటారు. పెద్ద అయిన తర్వాత జాబ్స్ చూసుకొని ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ వాళ్ళ సారు వాళ్ళ కూతురు పెళ్లికి అందరూ ఒక దగ్గరికి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి తెలుస్తుంది మన హీరో విశాల్కి. ఆ ప్రాబ్లం ఎవరి వల్ల అంటే ఒక కింగ్ మేకర్ ఉంటారనమాట. అతను ఏం చెప్తే అది జరుగుతూ ఉంటుంది రాజకీయాల్లో. ఆ వ్యక్తే సోను సుద్దు. అతని వల్ల వీళ్ళ ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం హీరో ఏం చేశాడు, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయా లేదా, ఇది చేసేటప్పుడు ఏం జరిగింది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. ఇదే స్టోరీ. సో ఈ స్టోరీ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే స్టోరీ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇందులో పెద్దగా ట్విస్టులు కానివ్వండి, టర్నులు కానివ్వండి, ఇవన్నీ ఏం ఉండవు. జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో అది మనకు ముందే తెలిసిపోతుంది. అదేవిధంగా అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సినటువంటి ఫైట్స్ కానివ్వండి, ఇంకా కామెడీ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే కావాలనో అవన్నీ ఉంటాయన్నమాట. కాకపోతే మూవీలో మనకు ఆ యొక్క కామెడీ అనేది బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా కూడా ఇది కొంచెం హిట్ అవ్వడానికి రీజను ఆ కామెడీనే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో మనకు సంతానం గారి కామెడీ అయితే సూపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనకు మనోబాల గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంటుంది. ఆయన వల్ల కామెడీ అనేది భలే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో ఆయన ద్వారా వచ్చేటటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఓవరాల్గా మనకి ఇందులో ఆ కామెడీ అనేది వర్కౌట్ అవ్వడం వల్ల మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా కూడా మనకు మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. సో డైరెక్టర్ గారు దీన్ని ఏ విధంగా అయితే చూపించాలి అనుకున్నారో అదే విధంగా చూపించారు. కామెడీ పరంగా దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఆర్య గారు ఒక చిన్న గెస్ట్ రోల్ అయితే చేశారు. ఆ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ విశాల్ గారు ఇటువంటి క్యారెక్టర్స్ చాలా చేశారు ఇంతకుముందు మూవీస్లో. అటువంటి క్యారెక్టర్ ఈ మూవీలో కూడా ఉంటుంది. చాలా ఎనర్జెటిక్గా అయితే ఉంటుంది. డ్యాన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ బాగుంటుంది. ఆయన బాగా కూడా చేశారు. సో నెక్స్ట్ అంజలి గారు, వరలక్ష్మి గారు వీళ్ళిద్దరు హీరోయిన్స్గా చేశారు. వీళ్ళ క్యారెక్టర్లు కనుక చూసుకున్నట్లయితే ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్ని ఏ విధంగా అయితే చూపించాలో సేమ్ అదే విధంగా చూపించారని చెప్పొచ్చు డైరెక్టర్. జనరల్గా మనము వరలక్ష్మి గారు కానివ్వండి, అంజలి గారిని కానివ్వండి, వీళ్ళిద్దరిని ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్స్లోనే చూసుంటాము. కానీ ఈ మూవీలో వీళ్ళిద్దరు దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటారనమాట. అంటే ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్స్ని ఏ విధంగా చూపించాలి, ఎందుకు చూపించాలి అనే డైరెక్టర్స్ తెలుసు కాబట్టి దాన్ని అదే విధంగా వాళ్ళిద్దరిని చూపించాడు. అదేవిధంగా వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అందుకే వాళ్ళు ఆ విధంగానే యాక్ట్ చేశారనేసి అనుకుంటున్నాను. సో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయన్న విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ సంతానం గారు, ఈయనైతే ఈ మూవీలో పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీలో ఉండేది కామెడీ కాబట్టి ఆ కామెడీని సంతానం గారు ఆయన పంచ్ డైలాగులతో సూపర్గా చేశారని చెప్పొచ్చు. సంతానం గారి క్యారెక్టర్ బాగుంటుంది. ఆయన సూపర్గా చేశాడు. దాని తర్వాత మనోబాల గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. ఆయన క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుంది, ఒక మినిస్టర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల సెకండ్ హాఫ్లో మనకు నాన్ స్టాప్ నవ్వులు అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఇందులో వాళ్ళ క్యారెక్టర్స్ వరకు వాళ్ళు బాగానే చేశారని చెప్పొచ్చు. అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎప్పుడో మనకు 15 ఇయర్స్ బ్యాక్ మ్యూజిక్ కాబట్టి అప్పుడు ఎలా ఉండిందో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడైతే కొంతమందికి ఆ మ్యూజిక్ నచ్చకపోవచ్చు. అలాగే కెమెరా వర్క్ చూసుకున్నట్లయితే ఓకే పర్లేదు అన్న విధంగా ఉంటుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మీకు కనుక టైంపాస్ కోసం ఏదన్నా ఒక కామెడీ మూవీ చూడాలి అనేసి ఉంటే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి. నాకైతే మూవీ పర్లేదు, కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. సో ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే చూడొచ్చు. కాకపోతే అక్కడక్కడ హీరోయిన్స్కి సంబంధించి కొంచెం అభ్యంతరకర దృశ్యాలు అయితే ఉంటాయన్నమాట. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.